చిన్న ప్రార్థన చేసుకొని మన అంశంలోనికి వెళదాం. మనం ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. గనుడవు, గొప్ప దేవుడవు, ఆశ్చర్యకరుడవు, అద్భుతకరుడవు, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నీ మాటలు వినుచుండగా వినగలిగిన చెవులు, గ్రహించగలిగినటువంటి మనసు మీరు మాకు అనుగ్రహించమని, మరి మీరే మాకు తోడుగా నీడుగా ఉండి నడిపించమని ఈ సమయమును మీకు అప్పచెబుతూ యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన మనవులు అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. మనం గత కొన్ని దినాలుగా దేవుని వాక్యాన్ని చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. విజ్ఞాపన ప్రార్థన అంటే ఏంటో చెప్పుకుంటూ వస్తూ ఉన్నాం. విజ్ఞాపన అంటే ఏంటంటే ఇతరుల కొరకు చేసే ప్రార్థనే విజ్ఞాపన. ఏంటంట? ఇతరుల కొరకు చేసే ప్రార్థనే విజ్ఞాపన. యేసుక్రీస్తు వారు మన కొరకు విజ్ఞాపన చేశారు. నశించిపోతున్న ఆత్మల కొరకు ఆయన విజ్ఞాపన చేశారు. ఎవరి కోసం చేశారండి? పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉండి మన పక్షాన దేవునికి ఏం చేస్తున్నాడు? విజ్ఞాపన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. అలాగనే మన కొరకు ఎంతోమంది సహాయకరంగా ప్రార్థించేవారు ఉన్నారు. మన జీవితం మారాలంటే, మన బ్రతుకు మారాలంటే మన కోసం ప్రార్థించేవారు ఉన్నారు కాబట్టే మనం మారగలిగాం. అవునా? లేకపోతే మన జీవితాల్లో మార్పు అనేది కనపడదు ప్రియమైన దేవుని బిడ్డలారా. అందుకనే బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం బోధిస్తున్నటువంటి మాటలు ఏంటంటే, ఆయన అన్నాడు కదా, విజ్ఞాపన ప్రార్థన ప్రాముఖ్యమైనది. విజ్ఞాన ప్రార్థన ఏంటంట? విజ్ఞాపన ప్రార్థన ప్రాముఖ్యమైనది. అందుకనే మరి పైన అంత ముందు వారంలో మనం నేర్చుకున్నాం, పాత నిబంధనలో భక్తులు ఏ విధంగా విజ్ఞాపన చేశారు, యాజకులు ఏ విధంగా విజ్ఞాపన చేశారు, రాజులు ఏ విధంగా విజ్ఞాపన చేశారు అనేవి తెలుసుకుంటూ మనం ముందుకి వస్తూ ఉన్నాం. అలాగనే మరి పైన వారంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, తల్లిదండ్రులు మన కోసం చేసే విజ్ఞాపన ఎలా ఉంటుందో మనం తెలుసుకున్నామా లేదా? తల్లిదండ్రులు మన కొరకు ఎలాంటి విజ్ఞాపన చేస్తారు, తల్లిదండ్రులు చేసే విజ్ఞాపనను మనం నేర్చుకుంటూ వచ్చాం. ఈరోజు మనం నేర్చుకోబోతున్నటువంటి అంశం ఏంటంటే, సంఘము విజ్ఞాపన ప్రార్థన చేయుట. సంఘం ఏం చేసిందంట? విజ్ఞాపన చేయాలి. సంఘం ఏం చేయాలి? విజ్ఞాపన చేయాలి. సంఘములో ఎవరైనా ఒకళ్ళు బలహీనపడినప్పుడు వాళ్ళ కొరకు మనం ఏం చేయాలి? విజ్ఞాపన దేవునికి చేయాలి, ప్రార్థన చేయాలి. విజ్ఞాపన అంటే ఏంటి? ఇతరుల కొరకు మనం చేసేదే ప్రార్థనే విజ్ఞాపన. ఇప్పుడు సంఘములో ఒక వ్యక్తి శ్రమలో ఉన్నాడు. ఆయన కోసం మనందరం కలిసి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. మరి ప్రార్థన చేసేటప్పుడు మనం ఎక్కడెక్కడో ఉండి ప్రార్థన చేస్తే సరిపోద్దా? సంఘం అంటే ఏం చేయాలి? ఒక చోట కూడుకొని కలిసి ప్రార్థన చేయాలి. ఎలా చేయాలంటే ప్రార్థన? సంఘం ఏం చేయాలంటే కలిసి ఒక చోట కూర్చొని ప్రార్థన చేయాలి. ఎవరి కోసం? ఆ శ్రమలో ఉన్నటువంటి వ్యక్తి కోసం, ఆ బాధల్లో ఉన్నటువంటి వ్యక్తి కోసం, ఆ శ్రమ పడుతున్నటువంటి ఆ సహోదరుడి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. బైబిల్లో అపోస్తలుడైనటువంటి పేతురు అనే ఒక భక్తుడు ఉన్నాడు. యేసు ప్రభువారు ఆయన పిలుచుకున్నటువంటి వాడు. ఆయన వలలేసి చేపలు పడుతున్నటువంటి సమయంలో యేసు ప్రభువారు పిలిచారు. ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించమని చెప్పాడు. ఏమని చెప్పాడు? ఆ వలలు విడిచిపెట్టి నన్ను వెంబడించమన్నాడు. వెంబడించమంటే వెంటనే ఆ వలలు అక్కడ పారేసి యేసు ప్రభువారిని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. ఆయన ఎవరిని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు? యేసు ప్రభువారిని వెంబడించుకుంటూ వెళ్ళిపోయాడు. అయితే యేసు ప్రభువారిని వెంబడించుకుంటూ వెళ్ళినటువంటి ఆయన సంఘాన్ని కట్టాడు. ఏం కట్టాడు? యేసు ప్రభువారు చనిపోయిన అనంతరము ఆయన సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఏం స్థాపించడం జరిగింది? సంఘాన్ని స్థాపించడం జరిగింది. ఆయన సంఘమును నీ మీద నేను కడతానని చెప్పిన దేవుడు ఆయన. యేసు ప్రభువారు ఏమన్నారంటే, పేతురు నీ మీద నేను సంఘమును కడతాను, నీ ద్వారా నేను సంఘాన్ని కడతాను. అంటే ఇదిగో నువ్వు బండవి, నీ మీద నేను సంఘాన్ని కడతాను అని చెప్పేసి కేఫా అని పిలిచాడు ఆయన్ని. ఏమని పిలిచాడు? ఇక నుండి నువ్వు పేతురువు కాదు. పేతురు అంటే అర్థం ఏంటంటే రెల్లు, గాలికి కొట్టుకుపోయే పొట్టు. కానీ రాయి అంటే కేఫా అంటే రాయి.
నువ్వు రాయి ఇక నుండి కదల్చబడిన వాడివి అని చెప్పేసి నీ మీద నేను సంఘమును కడతాను అన్నప్పుడు ఆయన సంఘాన్ని కట్టాడు. యేసుక్రీస్తు తన స్వరక్తమిచ్చి కొన్నటువంటి సంఘమును స్థాపించినటువంటి వాడు పేతురు. ఆ సంఘమును స్థాపించినప్పుడు ఏం జరిగిందంటే ఆయన జైలుకు వెళ్ళాడు. ఎక్కడికి వెళ్ళాడంట? యేసుని గురించి, పునరుద్ధానం గురించి, ఆయన యొక్క సువార్తను చెబుతూ ఆయన గురించి ప్రకటిస్తున్నటువంటి ఆయన తీసుకెళ్ళి చెరసాలలో వేశారు. ఎక్కడ వేశారంట? చెరసాలలో వేశారు. ఇప్పుడు సంఘం అంతా ఏం చేస్తుందంటే ఆయన కోసం అత్యాశక్తితో ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఎలా ప్రార్థన చేస్తున్నారంట? అత్యాశక్తితో ప్రార్థన చేస్తున్నారు. అత్యాశక్తి అంటే ఏంటి? మా సేవకుడిని మీరు నడిపించండి, ఆయన సరసాల బంధకాలు తెంపేయండి, ఆయన మా ఎద్దకు వచ్చినట్టుగా మరి తీసుకురండి ప్రభు అనే ప్రార్థన విజ్ఞాపనలు చేస్తున్నారు. ఎవరి కోసం చేస్తున్నారంటే వాళ్ళు ఒక సేవకుడి కోసం వాళ్ళు సంఘముగా కూడి ప్రార్థన చేస్తున్నారు. ఈ రోజుల్లో సేవకుడు లేకపోతే ప్రార్థన చేస్తారా? ఏమండి? సేవకుడు ఉంటేనే చేయట్లేదు, సేవకుడు ఉంటేనే ప్రార్థన చేయట్లేదు. అలాంటిది సేవకుడు మన దగ్గర లేకుండా మనం సంఘంగా కూడుకొని ప్రార్థన చేయగలమా? చేయలేము. మరి ఎందుకు చేయలేకపోతున్నాం? కారణం ఏంటి? కానీ ఇక్కడ వాళ్ళు ఏం చేశారంట? సేవకుని కోసం ఆయనకు శ్రమ వచ్చినప్పుడు, బాధ వచ్చినప్పుడు సంఘముగా కలిసి ప్రార్థించారు వాళ్ళు. చూడండి, అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనము ఒకసారి మనం చదువుదాం. అపోస్తుల కార్యములు 12వ అధ్యాయము 5వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. పేతురు చెరసాలలో ఉంచబడెను. సంఘమైతే అతని కొరకు, ఎవరి కొరకు అంట? పేతురు గారి కొరకు, సేవకుడు కొరకు, అపోస్తుడైనటువంటి దైవజనుడైనటువంటి పేతురు కొరకు ఏం చేస్తున్నారంట? వాళ్ళు అత్యాశక్తితో వారు ప్రార్థన చేయుచున్నారు. అత్యాశక్తితో. ఈ రోజుల్లో చాలామంది సేవకుడు కనపడకపోతే ప్రార్థనకు రారు, సేవకుడు లేకపోతే ఆరాధన చేయరు, సేవకుడు లేకపోతే దేవుని మందిరానికి రారు, సేవకుడు లేకపోతే అసలు దేవుని మందిరం తలుపులు తీసేవాళ్ళు కూడా ఉండరు. కానీ దేవుడు అంటున్నాడు కదా, మీరు అత్యాశక్తితో ప్రార్థించేవారై ఉండాలి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడే ఆ శ్రమ నుండి సేవకుడు విడిపించబడతాడు. ఎవరైనా సరే, సంఘంలో బిడ్డ ఎవరైనా సరే అత్యాశక్తితో మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా తప్పకుండా విడుదల అనేది ఇస్తాడా? ఇస్తాడు. చూడండి, మరి 12వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. అక్కడ ఇట్లా ఆలోచించుకొని అతడు మార్కు అనే మారు పేరు గల యోహాను తల్లి అయిన మరియ ఇంటికి వచ్చెను. అక్కడ అనేకులు కూడి ప్రార్థన చేయుచుండిరి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఏం చేస్తున్నారు? వాళ్ళందరూ కూడా కలిసి అనేకులు కూడి ప్రార్థిస్తున్నారు. అనేకులు కూడి ప్రార్థిస్తూ ఉన్నప్పుడు దేవుడు చేసిన కార్యం ఏంటంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, పేతుర్ని చెరసాలలో నుండి తీసుకొచ్చి బయటికి నిలబెట్టాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చెరసాల సంఖ్యలు తీయకుండానే దేవుని కార్యం ఎంత గొప్పదో చూడండి. దేవుని దూత వెళ్ళిందంట లోపలికి, పేతురు గారిని పట్టుకుందంట. రా, మనిద్దరం కలిసి వెళ్దామని చెప్పేసి తీసుకొచ్చి గవిని ఆ దారి దగ్గర తీసుకొచ్చి అక్కడికి వదిలిపెట్టి వెళ్ళిపోయిందంట. ఎంత గొప్ప కార్యం చూడండి. కింద భాగాన్ని మీరు చదువుకుంటూ వెళితే దేవుడు చేసిన అద్భుతాన్ని మనం చూడగలం. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు విడుదల దయచేశాడు. అందుకనే సంఘములో విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవుడు కోరుకునేది అదే. సంఘం అంటే ప్రార్థన యాచనలు చేసేవారు కావాలని దేవుడు కోరుకుంటున్నారు. ఒక్కరోజు అయ్యగారు కనపడకపోతే, అయ్యగారు రాకపోతే మనం పట్టించుకొని ఈరోజు సెలవు దొరికింది అన్నట్టుగా ఎంజాయ్ చేస్తాం. అవునండి కాదా? ఒకరోజు అయ్యగారు మనకు అందుబాటులో లేరు అని అంటే మనకు సెలవు దొరికింది, హాలిడే. పిల్లలకి ఎలా హాలిడే దొరికితే ఎంజాయ్ చేస్తారో అలాగే ఎంజాయ్ చేస్తారు. ఎప్పుడు వాళ్ళు ఏదో సెలవు లేనట్టుగా, ఎప్పుడు కంటిన్యూగా ప్రార్థన చేసినట్లుగా ఫీల్ అయిపోతూ ఉంటారు.
కానీ దేవుడు అంటున్నాడు, మీరు సంఘముగా కూడి ప్రార్థించాలి. ఎలా ప్రార్థించాలంట? సంఘముగా విజ్ఞాపన ప్రార్థన చేయాలి. అలాంటి ప్రార్థన చేసినప్పుడు దేవుడి సేవకుడికి ఇచ్చిన విడుదల చాలా గొప్పది. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరి నీ జీవితంలో, నా జీవితంలో ఆ రోగానికి ఎందుకు విడుదల కలగట్లేదంటే కారణం ఏంటంటే మనము ప్రార్థన సహవాసాన్ని కలిగి ఉండట్లేదు. అందరం కలిసి, సంఘమంతా కలిసి ఒక సమస్య కోసం ఎలుగెత్తి ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే దేవుడు కార్యం చేయడా? చేస్తాడా? చేయడా? సంఘమంతా కలిసి ప్రార్థిస్తే దేవుడు వినడా? మన మాట వింటడా? వినవడా? మాట్లాడరేంటండి? సంఘం కలిసి, అందరం కలిసి ప్రార్థన చేస్తే దేవుడు వినడా? అందరు కలిసి రోదన పెడితే దేవుడు వినడా? వింటాడు. ఆ సేవకునికి సహాయం చేస్తాడు దేవుడు. సేవకుడే కావచ్చు, విశ్వాసే కావచ్చు, ఎవరైనప్పటికీ శ్రమలో ఉన్న వారి కోసం మనం ఏం చేయాలంట? విజ్ఞాపన ప్రార్థన చేయాలి. మరి నాన్నగారికి అనారోగ్యం అయినప్పుడు అందరు సేవకులకి నేను మెసేజ్ పెట్టాను, ప్రార్థన చేయండి అయ్యా అని చెప్పి. అందరూ ప్రార్థించారు. వారి ప్రార్థన చేయటం వల్ల ఏం జరిగిందంటే దేవుడు నాన్నగారికి ఆరోగ్యాన్ని అనుగ్రహించారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకనే మనం సంఘముగా కూడి ప్రార్థించడం వల్ల మనం విడుదల పొందుకుంటాం, మేలు పొందుకుంటాం. అవునంటారా కాదంటారు? అందుకని పేతురు గారు, అపోస్తుడైనటువంటి పేతురు గారిని ఆయన జైల్లో ఉన్నప్పుడు, చెరసాల్లో ఉన్నప్పుడు ఆయన కోసం సంఘం అంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసింది. ఈ రోజున అత్యాశక్తితో ప్రార్థన చేసే సంఘం కనపట్లేదు ఎక్కడ. అత్యాశక్తితో దేవుడికి మొరపెట్టేవారు కనపట్లేదు ఎక్కడ. సమయం దొరికితే జారిపోదాం అనుకునే వాళ్ళే ఉన్నారు, కానీ అత్యాశక్తితో దేవునికి మొరపెట్టే వాళ్ళు ఎక్కడ కూడా కనపట్లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునంటారా కాదంటారా? ప్రార్థన అంటే చాలా విలువైంది. సమయం వచ్చినప్పుడే, శ్రమ వచ్చినప్పుడే బాధపడతాం కాదు, కానీ అది రాకుండా ఉండాలంటే ముందు నుండి మనం ప్రార్థన విజ్ఞాపనలు చేసుకుంటూ ఉండాలి. అందుకనే రోజు ఒక పనిని మనం చేస్తున్నాం అనుకోండి, మనం చూసిన వాళ్ళు ఏమనుకుంటారంటే ఈయన ఈ పని చేస్తాడు అని గుర్తింపు వచ్చేది. అవునా కాదా? రోజు చేయకుండా ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాం అనుకోండి, ఏమనుకుంటారు? వీడు 1,00,000 పనులు పెట్టుకొని ఈ పని ఎప్పుడో సంవత్సరానికి ఒకసారి చేస్తున్నాడులే అనుకుంటారు. అంటే మనకు విలువ అనేది ఉండదు. అందుకని దేవుడు అంటున్నాడు, మీరు విజ్ఞాపన ప్రార్థన చేసేవారుగా. విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. మీరు చేసే ప్రార్థన ఒక వ్యక్తిని పాపంలో నుండి రక్షించగలిగిద్ది. మీరు చేసే ప్రార్థన ఒక వ్యక్తిని శాపం నుండి విడిపించగలిగిద్ది. మీరు చేసే ప్రార్థన ఒక వ్యక్తిని అద్భుతమైన స్వస్థత అనుగ్రహించిద్ది. మీరు చేసే ప్రార్థన దేవుడు విని, సంఘముగా కూడి చేసిన ప్రార్థన విని, సంఘం అనేది ప్రార్థన చేయటం వల్ల కొన్ని సమస్యలు దేవుడు పరిష్కరించడానికి ఇష్టపడుతూ ఉన్నాడు. మరి అలాంటి బిడ్డలుగా ఉండాలా వద్దా? మనం ఉండాలా వద్దా? అయ్యగారు వస్తేనే ప్రార్థన జరిగింది, లేకపోతే జరగదు. జరిగిద్దా? అయ్యగారు ఉన్నా లేకపోయినా మనం ఏం చేయాలంట? ఆ సమయానికి వెళ్ళి జరగాల్సిన కార్యక్రమాన్ని జరిగించాలి. ఒక్కళ్ళు కానీ ఇద్దరు కానీ ఆ కార్యక్రమం ఆపకూడదు, దాన్ని కంటిన్యూగా జరిగిస్తూనే ఉండాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, అప్పుడే దేవుడు కార్యం చేస్తాడు. మన నమ్మకత్వాన్ని దేవుడు చూస్తాడు. అవునంటారా కాదంటారా? నేను చెప్పేది అవాస్తవా? వాస్తవేనా కాదా? అందుకనే చూడండి, ఒకసారి అపోస్తల కార్యం 13వ అధ్యాయం 3వ వచనంలో మనం చదివితే కనుక, అంతటా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి వారిని పంపిరి. ఏమంటున్నారు అక్కడ? ఉపవాసం ఉండి ప్రార్థన చేసి వారి మీద చేతులుంచి ఎక్కడ పంపారు? వాళ్ళని సేవ చేయటానికి పంపించారు. సంఘమంతా కలిసి, అపోస్తులు అందరూ, దైవజనులందరూ కలిసి అక్కడ ప్రార్థన చేస్తున్నటువంటి విషయం ఏంటంటే, బర్నబాని పౌలుని సేవకు పంపించడానికి సిద్ధపరుస్తున్నారు. బర్నబాని పౌలును దేవుని సేవ కోసం పంపించడానికి వాళ్ళు సిద్ధపరుస్తున్నారు. ప్రార్థన చేసి ఉపవాసం ఉండి అయ్యా పంపించాలా వద్దా అని దేవుణ్ణి అడుగుతున్నారు. వాళ్ళు విజయవంతంగా పరిచయం చేయాలని, వాళ్ళు విజయవంతంగా మరి దేవుల్లో ఉండాలని, రాబోయే కాలంలో గొప్ప పరిచర్య వాళ్ళ ద్వారా జరిగించబడాలని వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఇది విజ్ఞాపన కాదా? ఏమండి?
విజ్ఞాపన ఎంత గొప్పదో చూడండి. ఎంత గొప్ప విజ్ఞాపన మనం ప్రార్థన చేస్తే అంత విలువ ఉంటుందని చెబుతున్నాడు దేవుడు. ప్రార్థన విలువైనది, దాన్ని వెలకట్టలేం. మనం డబ్బులు ఇవ్వలేకపోయినా, ఒక వ్యక్తి అన్నాడు కదా, మీరు మాకు చేయగలిగిన సహాయం ఏదైనా ఉంటే అది ప్రార్థన చాలు అన్నాడు. ప్రార్థనలో చాలా గొప్ప విడుదల ఉంది, గొప్ప శక్తి ఉంది. మనం ధనం ఇచ్చే కంటే ప్రార్థన కన్నిటితో మనం ప్రార్థన చేయగలిగినప్పుడు దేవుడు వారికి స్వస్థత అనుగ్రహిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అలాంటి పవర్ దేవునికి ఉంది. కానీ మనం అడగటం కావాలి, అవునా కాదు? చూడండి, ఈ విషయంలో మనం చూస్తే బర్నబాని పౌలును పరిచర్య విజయవంతంగా చేయటం కోసం అంతియోకలో ఉన్నటువంటి సంఘం అంతా కూడా ప్రార్థన చేస్తూ ఉన్నారు. ఇదే సంఘం అంట? పేతురు గారి కోసం చేసిన ప్రార్థన యెరూషలేములో ఉన్నటువంటి సంఘం చేశారు. ఇక్కడ చేసే ప్రార్థన ఎవరంటే అంతియోకలో ఉన్నటువంటి సంఘం వారు ప్రార్థన చేస్తున్నారు. అక్కడ ఉన్నవారు సంఘం అంతా కలిసి ప్రార్థన చేస్తూ ఉన్నారు, ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నారు. దేనికోసం? బర్నబా పౌలు పరిచర్య చేయటం కోసం. బర్నబా పౌలు పరిచర్య నిమిత్తం వెళ్ళటం కోసం, వాళ్ళ కోసం వాళ్ళు భారం కలిగి ప్రార్థన చేస్తున్నారు. ఎంత గొప్ప విషయం అండి ఇది, అవునా? ఎంత గొప్ప విషయం చూడండి. ఒకసారి యాకోబు రాసినటువంటి పత్రిక 5వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి మనం చదివితే, యాకోబు రాసినటువంటి గ్రంథము 5వ అధ్యాయము 14, 16 వచనాలు మనం చదువుదాం. 5వ అధ్యాయం 14, 16. 14 నుండి, మీలో ఎవడైనను రోగి అయి ఉన్నాడా, అతడు సంఘపు పెద్దలను పిలిపింపవలెను, వాని ప్రభువు నామమున అతనికి నూనె రాసి అతని కొరకు ప్రార్థన చేయవలెను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఏం చేయాలంట? మీలో ఎవడైనా రోగంతో ఉన్నాడా? ఏమండి, మీలో ఎవరైనా రోగంతో ఉన్నారా? ఉంటే ఒకవేళ సంఘపు పెద్దలను పిలవండి, నూనె రాసి వారి కొరకు ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. అంటే మన సంఘంలో ఒకవేళ వ్యాధిగ్రస్తులు ఉంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం ఏం చేయాలంటే నూనె రాసి వాళ్ళకి ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. సేవకుడు వచ్చేయాలా? ఏమండి, సేవకుడే రావాల్సిన అవసరం ఉందంటారా? మనమైనా వెళ్ళి ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. వారి కొరకు విజ్ఞాపన చేయాలి. ప్రభువా, ఈ బిడ్డలో ఉన్న రోగాన్ని విడిపించండి అయ్యా, సంపూర్ణ స్వస్థత ఇవ్వండి అయ్యా అని చెప్పేసి ప్రార్థించేవారిగా మనం ఉండాలి. అవునంటారా కాదంటారు? 16వ వచనం వరకు చదువుదాం. అయిపోయిందా? చదవండి. విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన. ఒకవేళ మీరు వెళ్ళినప్పుడు విశ్వాసంతో మీరు ప్రార్థన చేసినట్లయితే ఆ రోగి స్వస్థపరచబడును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఎలా మనం ప్రార్థన చేయాలంట? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన మనము చేయాలి. యాకోబు ఎంత గొప్ప విషయాలు ఇక్కడ మరి క్రోడీకరించారంటే, ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం సంఘములో ఉన్నటువంటి వారిని పిలిపించుకొని రోగంలో ఉన్నప్పుడు మనం మన కోసం ప్రార్థన చేయించుకోవాలి. ఆ బాధ్యత ఎవరిదే? మందే. అందుకని తర్వాత ఏం చేయాలంట? విశ్వాస సహితమైనటువంటి ప్రార్థన అయితే అది ఏమైందంట? ఆ రోగి స్వస్థత పొందుకుంటాడు, ఆరోగ్యం పొందుకుంటాడు. ఒకవేళ అది విశ్వాస సహితమైనది కాదనుకోండి, ఆ రోగికి విడుదల అనేది రాదు. ఆ విశ్వాసం ఎవరిలో ఉండాలంటే చేసేవారిలో ఉండాలి, చేయించుకునే వారిలో కూడా ఉండాలి. అంటే ప్రార్థన అడిగిన వారిలో ఉండాలి, అలాగే చేసేవారిలో కూడా విశ్వాసం ఉండాలి. అలా ఉన్నప్పుడే ఆ ప్రార్థన దేవుడు విజయవంతంగా దేవుడు నెరవేర్చడానికి ఇష్టపడుతున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అవునంటారా కాదంటారా? అందుకనే విజ్ఞాపన ప్రార్థన చాలా ప్రాముఖ్యమైనది. ఎన్ని విషయాలు ఉన్నాయి చూడండి ఇందులో. బైబిల్ అంతా క్రోడీకరిస్తే ఎన్నో విషయాలు, ఎన్నో మర్మములు దీంట్లో దాగున్నాయి. ప్రియమైన దేవుని బిడ్డలారా, వ్యాధిగ్రస్తుల కోసం మనం ప్రార్థన చేయాలి. సంఘంలో ఉన్నవారు ఏం చేయాలంట? సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. రెండవది ఎవరి కోసం ప్రార్థన చేయాలి? పరిచర్య కోసం పంపబడే వారి కోసం ప్రార్థన చేయాలి. మూడో విషయం ఎవరి కోసం ప్రార్థన చేయాలి అంటే రోగుల కొరకు మనం ప్రార్థన చేయాలి. చూడండి, మొదటిది ఏంటంట?
చెప్పండి. మొదటిదండి సేవకుడి కోసం ప్రార్థన చేయాలి. రెండవది సేవకుడు శ్రమల కోసం, ఆయనకున్నటువంటి సమస్యలు తీరిపోవాలని మనం ప్రార్థన చేయాలి. రెండవ విషయం ఏంటంటే పరిచర్య కోసం పంపబడే వారి కోసం మనం ప్రార్థన చేయాలి. మూడో విషయం ఏంటంటే వ్యాధిగ్రస్తుల కోసం మనం ప్రార్థన చేయాలి. మరి నాలుగవది ఏంటి? యాకోబు చెబుతున్నటువంటి మాట చూడండి. 4వ మాట ఏం చెబుతున్నాడంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయము 18 నుండి 19 వరకు ఒకసారి మనం చదివితే, హెబ్రీలకు రాసినటువంటి పత్రిక 13వ అధ్యాయము 18 నుండి 19 వరకు ఒకసారి మనం చదివినట్లయితే కనుక, మా నిమిత్తము ప్రార్థన చేయుడి, మేము అన్ని విషయములలోనూ యోగ్యముగా ప్రవర్తింపగోరుచు మంచి మనస్సాక్షి కలిగి ఉన్నామని నమ్ముకొరుచున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చదవబడినటువంటి మాటలు చూస్తే ప్రియమైన దేవుని బిడ్డలారా, మంచి మనస్సాక్షితో మనం ప్రార్థన దేవుని దగ్గర చేయాలి. ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయాలి. ఏం చేయాలంట? ఒకరి కోసం ఒకళ్ళు ఏం చేసుకోవాలి? ప్రార్థన చేయాలి. అక్క నీ సమస్య ఏంటి అని అడగాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. చెల్లి నీ సమస్య ఏంటి అని అడగాలి, వారి కోసం మనం ప్రార్థన చేయాలి. ఆ విజ్ఞాపన ఎప్పుడైతే మనం చేస్తామో దేవుడు వారిలో విడుదల మనం కలిగిస్తాడు. చాలామంది అంటారు, అయ్యగారండి నేను ప్రార్థన చేస్తున్నానండి అంటారు. ఎలా ప్రార్థన చేస్తున్నారు వీళ్ళు? ఎలా ప్రార్థన చేస్తున్నారు చెప్పండి? ఎలా ప్రార్థన చేస్తున్నారు? అయ్యా మా అయ్యగారి కుటుంబానికి క్షేమంగా ఉంచండి, మమ్మల్ని క్షేమంగా ఉంచండి, మా బిడ్డలు దీవించండి, మాకు డబ్బు కావాలయ్యా, అప్పులు తీర్చండి అయ్యా, సమస్యలు తీర్చండి అయ్యా, బాధలు తీర్చండి అయ్యా, మరి ఈ రాత్రి నిద్ర వస్తుందయ్యా, మరి నీకు స్తోత్రమయ్యా, నాకు ఆత్రమయ్యా, ఉంటాయా అని ప్రార్థన చేస్తారు. కానీ ప్రార్థన అంటే ఏంటంటే ఒక్క మాటలో తెలిసేది కాదు. ప్రార్థన అంటే ఒక్క నిమిషంలో తెలిసేది కాదు. ప్రార్థన అంటే మోకరించామంటే దేవుడితో మాట్లాడుతున్న అనుభవంలోనికి వెళ్ళిపోవాలంట. మనం ఏ అనుభవంలోకి వెళ్ళాలి? దేవుడితో మాట్లాడుతున్నటువంటి అనుభవంలోనికి మనం వెళ్ళినప్పుడు దేవుడు శక్తి చేత మనల్ని నింపి మనం చేసే ప్రార్థనకు విజయాన్ని ఇస్తాడు. లేకపోతే ఇస్తాడా? అందుకని దేవుడు అంటున్నాడు, మొదటిగా దేవుని సేవకుడు సమస్యల కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవది ఎవరి కోసం ప్రార్థన చేయాలంట? పరిచర్య కోసం పంపబడే వారి కోసం ప్రార్థన చేయాలి. మూడవది రోగంతో ఉన్నవారి కోసం ప్రార్థన చేయాలి. నాలుగవది ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఒకరి కోసం ఒకరు మనస్సాక్షి కలిగిన వారుగా మనం ప్రార్థన చేయాలి. అపోస్తలుడైన పౌలు గారు తిమోతికి చెబుతున్నటువంటి మాట ఏంటో తెలుసా? మనుషులందరి కొరకు ప్రార్థన చేయాలంట. అందరి కోసం చేస్తే టైం సరిపోద్దా చెప్పండి? మనుషులందరి కోసం అంటే ఎవరి కోసం ప్రార్థన చేయాలి? దేశాన్ని కాపాడుతున్న సైనికుల కోసం ప్రార్థన చేయాలి, మనల్ని కాపాడుతున్న పోలీసు వ్యవస్థ కోసం ప్రార్థన చేయాలి, మరి మనల్ని పరిపాలన చేస్తున్న నాయకుల కోసం ప్రార్థన చేయాలి, మనకు ఆరోగ్యం ఇస్తున్నటువంటి డాక్టర్ల కోసం ప్రార్థన చేయాలి, దొంగలు, వ్యభిచారులు, మత్తుపానీలకు అలవాటు పడిన వారందరి కోసం ప్రార్థన చేయాలి. అలాగే చిన్నపిల్లలు పాడైపోతున్నటువంటి వారి కోసం మనం ప్రార్థన చేయాలి, యవన పిల్లల కోసం ప్రార్థన చేయాలి. అన్ని డిపార్ట్మెంట్లు మరి వ్యవస్థల్లో పనిచేస్తున్నటువంటి మన కోసం, మరి ఈ సమాజం కోసం కష్టపడుతున్న ప్రతి ఒక్కరి కోసం మనం ప్రార్థన చేయాలి. మనుషులందరి కొరకు అంటే వీళ్ళందరూ వస్తారా రారా? ఏమండి? టోటల్గా దేశ క్షేమం కోసం మనం ప్రార్థన చేయాలా వద్దా? చూడండి, 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయము 1 నుండి 3 వచనాలు చదువుతాం. 1 తిమోతికి రాసినటువంటి పత్రిక, తిమోతికి రాయబడినటువంటి మొదటి పత్రికలో 1వ అధ్యాయం 3వ వచనాన్ని ఒకసారి మనం చూస్తే ఇక్కడ ఆయన తెలియపరుస్తున్నటువంటి మాటలు ఒకసారి చూద్దాం. నేను మాసిదోనియాకు వెళ్ళుచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయవద్దని కల్పనా కథలను, మితములేని వంశావళులను, విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే వాటిని లక్ష్య పెట్టవద్దని ఉండవలనని
హెచ్చరించిన ప్రకారము ఏదనగా పవిత్ర హృదయము నుండి, మంచి మనస్సాక్షి నుండి, నిష్కపటమైన విశ్వాసమును కలుగు ప్రేమయే. ఇలాంటి ప్రార్థన కావాలి మనకి. ఏం ప్రార్థన కావాలంట? మంచి మనస్సాక్షి, నిష్కపటమైన మనసుతో దేవునికి మనం అందరి కోసం మనం ఏం చేయాలంట? ప్రార్థన చేయాలి. దీనినే విజ్ఞాపన ప్రార్థనలు అంటారు. ఇతరుల కోసం చేసే ప్రార్థనే విజ్ఞాపన. ఇతరుల కోసం చేసే ప్రార్థనే విజ్ఞాపన. దేశ క్షేమం కోసం, రాష్ట్రాల క్షేమం కోసం, అలాగే జిల్లాల క్షేమం కోసం, మండలాల క్షేమం కోసం, గ్రామాల క్షేమం కోసం, మన కుటుంబాల క్షేమం కోసం, మనం ఉంటున్నటువంటి వీధి వారి క్షేమం కోసం, అందరి కొరకు మనం ప్రార్థించే భారాన్ని దేవుడు మనకి ఇచ్చాడు. మనం ఒక్క మాటలో అందరిని కాపాడు ప్రభువా అని ఆమె చెప్పుకుంటాం మనం. కానీ దేవుడు అంటున్నాడు కదా, ప్రతి ఒక్కరి నిమిత్తం మనం ప్రార్థన చేసుకుంటూ రావాలి. వారికి ఉన్న సమస్యల కోసం ప్రార్థించుకుంటూ రావాలి. అది ప్రార్థన అంటే. అలా ప్రార్థించే వాళ్ళు ఏం చేయగలుగుతారంటే సంఘములో ఎక్కువసేపు ప్రార్థన చేయగలరు. ప్రార్థన చేయమంటే ఎప్పుడు ఒకటే ప్రార్థన చేస్తారు ఒక ఆమె, లేకపోతే ఎప్పుడు ఒకటే ప్రార్థన, అయ్యా స్తోత్రం, నాకు ఆత్రం, ఆమేన్, ఇయే చేస్తారు తప్ప ఎక్కువ ప్రార్థనలోకి వెళ్ళటానికి అవకాశం ఉండదు. కొద్దిగా చేస్తారు. ఎంత? కొద్ది. అయ్యా ఈ చిన్న ప్రార్థన అంటారు. మళ్ళీ లాస్ట్లో ఏమంటారంట? ఈ చిన్న ప్రార్థన ఎందుకు చేయాలి? పెద్ద ప్రార్థన చేయండి. చేసేటప్పుడు పెద్ద ప్రార్థన చేయండి. ఎక్కడన్నా చేయవలసి వచ్చిన కాడ చిన్న ప్రార్థన చేయండి. చూడండి, ఎక్కడన్నా సమస్య తీవ్రంగా ఉంది, త్వరగా వెళ్ళిపోవాలి, అక్కడ చిన్న ప్రార్థన చేయండి చాలు. కానీ సమయం ఇచ్చినప్పుడు దేవుడు ఆ సమయం ప్రకారంగా దేవుడు రోజంతా మనకు సమయం ఇస్తున్నాడు. రోజులో కనీసం 2 గంటలన్నర దేవుడి దగ్గర ప్రార్థించేవారుగా ఉండాలి మనం. ఎన్ని గంటలన్నర? 2 గంటలన్నర. మార్నింగ్ 1 గంట, ఈవినింగ్ 1 గంట, మధ్యాహ్నం ఒక అరగంట వేసుకోండి. 2.5 గంటలు దేవుడికి ఇస్తే దేవుడు నీకు క్షేమాన్ని ఇస్తాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. 2.5 గంటలు నువ్వు ప్రార్థించగలిగితే, విజ్ఞాపన చేయగలిగితే, నువ్వు చేసే ప్రార్థన బట్టి ఆత్మలు రక్షించబడతాయి. ఏం చేయబడతాయంట? ఆత్మలు రక్షించబడతాయి. ఒక ఆయన ఒక ప్రాంతానికి వెళ్ళి ఆ ప్రాంతం కోసం ప్రార్థన చేస్తున్నాడంట. ప్రభువా ఈ ప్రాంతానైనా నాకు ఇయ్యి, లేకపోతే నా ప్రాణమైనా తీసుకో అంటున్నాడంట. ఏమని ప్రార్థన చేస్తున్నాడు? ఈ ప్రాంతానైనా నా చేతికి అప్పచెప్పు, లేకపోతే నా ప్రాణానైనా తీసుకో అని విజ్ఞాపన చేస్తున్నాడంట. అలా ప్రార్థన చేస్తూ ఉంటే దేవుడు కొన్నాళ్ళకి ఏం చేశాడంటే ఆ ప్రాంత జనాంగం అంతటిని కూడా దేవుని సన్నిధిలోకి నడిపించడానికి శక్తినిచ్చాడు. దేవుని స్తోత్రం. అంటే ప్రార్థనలో ఎంత గొప్ప శక్తి ఉందో చూడండి. అవునా? చాలామంది అనుకుంటారు కదా, ప్రార్థన చేస్తాం మనకేం దొరికింది అనుకుంటాం. మీరు ప్రార్థన చేయండి, దేవుడు మీ ద్వారా ఆత్మ రక్షించకపోతే అప్పుడు అడగండి. రక్షించబడట్లేదంటే మీరు ప్రార్థన చేయట్లేదని అర్థం. అంతే, క్లియర్గా మనకు అర్థమైపోద్ది. వాళ్ళు రక్షించబట్టలేదు, ఆత్మలు రావట్లేదు. కారణం ఏంటంటే మనం ప్రార్థన చేయట్లేదు, దేవుడికి సమయం ఇవ్వట్లేదు, దేవునితో గడపట్లేదు, దేవునితో మనం కలిసి ఆయనతో సంభాషించలేకపోతున్నాం. అందుకనే మనం ప్రార్థన చేయలేకపోతున్నాం. ప్రేమ దేవుని బిడ్డలారా, అందుకని దేవుడు అంటున్నాడు కదా, మొదటగా సేవకుల సమస్యలు, సేవకుడికి ఉన్నటువంటి లోటుపాట్ల కోసం మనం ప్రార్థన చేయాలి. రెండవదిగా సేవ కోసం పంపించబడుతున్నటువంటి యూత్ కోసం మనం ప్రార్థన చేయాలి. మూడవది వ్యాధిగ్రస్తుల కోసం మనం ప్రార్థన చేయాలి. నాలుగవది ఒకరి కోసం ఒకరు ప్రార్థన చేయాలి. ఐదవది మనందరము అందరి కొరకు ప్రార్థన చేయాలి. చెప్పండి 5 మాటలు ఒకసారి. ఒకటి, ఎవరి కోసం ప్రార్థన చేయాలి? సేవకుని కోసము, వారి సమస్యలు, వారి విక్కట్లు, ఇరుకుల నుండి విడిపించబడాలని, సేవలో బలంగా వాడబడాలని ప్రార్థన చేయాలి. రెండవది పరిచర్య కోసం పంపబడేవారు ఎవరైనా ఎన్నిక చేసుకో ప్రభువా, మరి వాళ్ళని నడిపించదేవా, పరిచర్యలో వాడుకో ప్రభువా అని ప్రార్థన చేయాలి. మూడవది ఏంటి? వ్యాధిగ్రస్తుల కోసం. చెప్పండి, ఎవరి కోసం అంట? వ్యాధిగ్రస్తులు, రోగంతో ఉన్న వారి కోసం మనం ప్రార్థన చేయాలి. నాలుగవది ఒకరి కోసం ఒకరు ప్రార్థించుకోవాలి. ఐదవది ఏం చేయాలి? ఐదవది అందరి కోసం ప్రార్థన చేయాలి. గుర్తుంటాయా ఈ మాటలు? చెప్పండి, అందరు కలిసి ఒకసారి చెప్పండి. ఒకటి, రెండవది సేవ విషయంలో పంపబడే వారి కోసం. మూడవది రోగంతో ఉన్నవారి కోసం. నాలుగవది ఏమండి? ఒకరి కోసం ఒకరు. ఐదవది అందరి కోసం ప్రార్థన చేయాలి.
ఈ విధానాన్ని కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఖచ్చితంగా మనకు సహాయము చేస్తారు. ప్రార్థన చేద్దాము. మరి అందరూ కూడా తలలో ఉంచినట్లయితే ప్రార్థన చేద్దాం, దేవుడిని అడుగుదాం. దేవుడు గొప్ప విజయాన్ని మనకి ఇచ్చినట్లుగా దేవుని సన్నిధిలో మనం ప్రార్థన చేద్దాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎవరైనా సమస్య ఉంది నా కోసం ప్రార్థన చేయండి అని అడిగారనుకోండి, వాళ్ళ కోసం మనం ఏం చేయాలా? ఆ సమస్య తీరే వరకు ప్రార్థన చేయాలా, చేయించాలి ఇంకా కొంతమందితో. అవునా? ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకం కలిగిన దేవానికి స్తోత్రాలు. గనుడానికి గొప్ప దేవుడానికి స్తోత్రాలు. అయ్యా, ఇదిగో ఇంతవరకు నీ మాటలు విన్నావు నా తండ్రి. సంఘము అత్యాశక్తితో ప్రార్థన చేసింది సేవను కోసం. సేవకుడు మరి తిరిగి రావాలని తండ్రి సంఘమంతా కూడా అత్యాశక్తితో ప్రార్థన చేసి మరి మేలు విడుదల కలిగించినట్లుగా మేము చూస్తూ ఉన్నాం. అంత్యోకుల సంఘము మరి సేవకులు బిడ్డలు అయ్యా మరి బర్నబా పౌలు విషయంలో నాయన వారిని పంపించడానికి సేవ విషయంలో వారి కోసం ప్రార్థన చేశారు. అలాగనే ప్రభువా, ఇదిగో నాయన మరి నాయన ఈ లోకంలో కూడా దేవుని కోసం పంపబడే వారి కోసం ప్రార్థన చేసి ఉపవాసం ఉండి చేతులుంచి వారిని పంపించే భాగ్యాన్ని అనుగ్రహించమని ప్రార్థన చేస్తున్నాం. ప్రభా, నీకు వందనాలు. అలాగనే రోగుల కొరకు ప్రార్థన చేస్తూ ఉన్నాం. అయ్యా, ఎంతోమంది బలహీనంగా ఉన్నారు, వారి కోసం అందరి కోసం ప్రార్థన చేస్తూ ఉన్నాం. వారి సమస్యలన్నీ కూడా మీరు తీర్చండి తండ్రి, సహాయం దయచేయండి. అలాగనే ప్రభువా, ఇదిగో నేను ఒకరి కోసం ఒకరు ప్రార్థించమని చెప్పారు. పేరు పేరున అందరి పేర్లు ఎత్తి ప్రార్థన చేయడానికి సహాయం దయచేయండి. అలాగనే ప్రభువా, ఇదిగోనైనా మరి అందరి కొరకు ప్రార్థన చేయాలని ఈ 5 మాటలు ఈరోజు మేము నేర్చుకున్నాం తండ్రి. నాయన ప్రభు, మా జీవితంలో మరి మేము అవలంబించే భాగ్యాన్ని, చేయగలిగిన భాగ్యాన్ని అయ్యా, ఈ మాటలు వింటున్నటువంటి వారు కూడా అయ్యా ఈ యొక్క వాక్యమును చేతపట్టుకొని అలా నడవగలిగినటువంటి శక్తిని మీరు వారికి అనుగ్రహించమని ప్రార్థన చేస్తూ మీరు మహిమ తెచ్చుకోమని మరి బిడ్డలందరినీ దీవించమని యేసు పరిశుద్ధమైన నామములో ఈ ప్రార్థన అడుగుతున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.